వాలీబాల్ కోచ్ వేధింపులతో డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన జరిగింది. తార్నాక రైల్వే డిగ్రీ కాలేజీలో 2వ సంవత్సరం చదువుతున్న మౌలికను అదే కాలేజీలోని వాలీబాల్ కోచ్ అంబాజీ ప్రేమించాలని వేధిస్తున్నాడు. అంబాజీ వేధింపులతో తీవ్ర మనస్తాపానికి గురైన మౌలిక ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. లాంగ్ మెమో తీసుకోవడానికి పోయి వచ్చే వరకు నా బిడ్డ ఇట్లా చేస్తుంది. నా బిడ్డ ఇట్లా అయ్యిందని ఫోన్ వస్తే నేను రైల్వే హాస్పిటల్ పోయినాము. ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. కాలేజ్ నుంచి వచ్చింది, బిడ్డని తీసుకొచ్చిందేమో, మంచిగా ఉంది రా బిడ్డ అంటే నేను రెస్ట్ తీసుకుంటాం మమ్మీ అంటే నేను నా భర్త పోయినాము. లాంగ్ మెమో తీసుకొని పోయినాము. వచ్చేవరకు అర్ధ గంటలో నా బిడ్డ శవం అయిపోయింది. ఏమైంది ఏంటి డీటెయిల్స్ ఏం తెలియదు మాకు. ఇంకా మేమంతా చాలా షాక్లు ఉన్నాము. నా బిడ్డ ఇట్లా అసలు మేమే అనుకోలేదు ఇట్లా చేస్తుందని. నా బిడ్డ టాపర్ అన్నిట్లా. నా బిడ్డ క్లాసికల్ డాన్సరు, చదువులో ఫస్ట్. నా బిడ్డ అనుమానం ఎవరి మీద లేదయ్యా. ఒకరు అనుకుంటున్నాం, పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం, వాళ్ళు చూస్తా అన్నారు. వాళ్ళ మీద మాకు చాలా నమ్మకం ఉంది. పోలీసు వాళ్ళు ఏదున్నా బయట తెస్తారని, న్యాయం చేస్తారు. నా బిడ్డ లాంటిది ఎవరు సఫర్ కావద్దు అట్లా అని. వచ్చే వరకు మమ్మీ డాడీ అప్పటికి ఇంట్లోనే ఉన్నారు. నేను కూడా ఆ రోజుకి ఇంకా స్నానం చేయలేదు. నార్మల్గా ఎట్లా ఉంటుందో అట్లనే ఉంది. షాప్కి వెళ్ళినాము, షాప్ నుంచి సామాన్ కూడా తెచ్చుకున్నాం మేము వెళ్ళి. ఇంకా మమ్మీ డాడీ చిన్న చెల్లేది మెమో తీసుకురావడానికి వెళ్ళినారు నారాయణ కాలేజ్కి, మా చిన్న చెల్లేది. అయితే వాళ్ళు వెళ్ళంగానే నేను కూడా మా ఆమెకి చెప్పి స్నానంకి వెళ్తున్నా అని చెప్పినాను. ఆ రోజు ఎప్పుడులాగానే స్నానంకి వెళ్ళినాను. టీవీ ఆన్ చేసింది, టీవీ కూడా వస్తుంది అని చెప్పింది. సరే టీవీ చూస్తుంది కదా అని నేను స్నానం చేస్తున్నాను. ఇంకా స్నానంకి వెళ్ళి బయటకు వచ్చేసరికి ఈ 2 డోర్స్ లాక్ ఉండే, ఇది పక్కది ఇంకోటి. డోర్లు లాక్ ఉండగానే ఇంకా ఏంటి అని నేను అప్పటికి లేట్ చేయకుండా డోర్ టర్న్ వేసి ఒక 5 times డోర్ తీసినాను. అది తీసే వరకు ఇంకా ఊరేసుకొని ఉంది ఫ్యాన్.